నిన్న నేను చెప్పాను, దేవుడు తన చిత్తాన్ని స్టెప్ బై స్టెప్పే తెలియజేస్తాడు. ముందేమో కెరీతుకు వెళ్ళమన్నాడు, తర్వాత ఏమో కెరీతుకు వెళ్ళి దాక్కోమన్నాడు, తర్వాత ఏమో కెరీతు వాగు నీళ్లు తాగమన్నాడు, తర్వాత ఏమో కాకులకు ఆహారం నీకు తెమ్మని చెప్పానన్నాడు. నీళ్లు ఎండిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా దేవుడు అన్నాడు, ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి సారేపతుకు వెళ్ళు అన్నాడు. ఒకేసారి దేవుడు మొత్తం అంతా చెప్పేసేలా. దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో మొత్తం అంతా కూడా ఒకే రోజు నీకు చెప్పేసేయడు. ఈరోజు నీకు చెప్పింది నువ్వు చేసావనుకోండి, రేపటి సంగతి చెప్తాడు. ఈరోజు నువ్వు చెప్పింది చేయలేదు అనుకోండి, రేపటి సంగతి పక్కన పెట్టి ఇవాళ చెప్పింది మొదట చెయ్యి అంటాడు. స్టెప్ బై స్టెప్ దేవుడు ఏలియాకు ఏం చేయాలో చెప్పాడు. ఇప్పుడు ఏలియా కూడా అదే చేస్తున్నాడు. ముందేం చెప్పాడు తెలుసు, కొంచెం నీళ్ళు నేస్తావా అన్నాడు. సరే బాబు అని వెళ్ళబోతుంటే, ఒక నిమిషం ఆగం, కొంచెం ఒక రొట్టె ముక్క తెస్తావా అన్నాడు. అప్పుడు అంటుంది, రొట్టె ముక్క తెమ్మంటున్నావు కానీ ఆ ఇంట్లో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఒక 2 అప్పములు తయారు చేసుకొని నేను నా కొడుకు తినాలి, తిని చచ్చిపోతాం. ఏడుస్తూ కూర్చోలా, చింతిస్తూ కూర్చోలా, దుఃఖపడుతూ కూర్చోలా. భర్త చచ్చిపోయాడు కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆ పాపిష్టోడు, ఆ పనికిమాలోడు మనల్ని అన్యాయం చేసి చచ్చిపోయాడు. నా దగ్గరికి వచ్చి చాలామంది సహోదరులు పాపం కొన్ని సందర్భాలు బాధపడుతూ తెగ బాధపడిపోతూ అన్యాయం చేసి వెళ్ళిపోయాడయ్యా, అన్యాయం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఎప్పుడమ్మా? 1983లోనో 84లోనో అయ్యా. ఏమైనా అర్థం ఉందా? 20 సంవత్సరాల తర్వాత చచ్చిపోతే వదిలిపెట్టరా అని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు కూడా తిట్టాలి. ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఎప్పుడమ్మా? 25 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం. ఈ సారేపతు విధవరాలు ఆ టైపు కాదు. చచ్చిపోయిన భర్త గురించి ఎక్కెక్కి ఏడవటల్లా, నన్ను ఆసరాగా తీసుకుని శాపనార్థాలు పెట్టట్లా. గతం గత, నా ముందు ఏముందంటే నా ఇంటి బాధ్యతలు నిర్వర్తించాలి, నా కొడుకును పోషించాలి, తుది శ్వాస వరకు ఒక తల్లిగా నా బాధ్యత నిర్వర్తించాలి. తల్లులో ఏ తల్లి అయితే తల్లిగా బాధ్యత నిర్వర్తిస్తుందో దేవుడు దీవిస్తాడు. తండ్రిలో ఏ తండ్రి అయితే తుది శ్వాస వరకు తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. భర్తలు, భార్యలో మీ బాధ్యతలు, అలాగే సేవకులు తుది శ్వాస వరకు మీ బాధ్యతలు నిర్వర్తిస్తేనే దేవుడు మిమ్మల్ని గుర్తిస్తాడు, గమనిస్తాడు, హెచ్చిస్తాడు. ఈ విషయం మర్చిపోకండి. పట్టెడి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, చేసుకుని నేను నా బిడ్డ తిని చచ్చిపోదాం అనుకుంటున్నా. సరేనమ్మా, అయితే ఒక పని చేయి. ఏం చేయమంటావు? నువ్వు ఏదో చేస్తానంటున్నావు కదా. అవునయ్యా, పట్టెడి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అప్పములు చేసుకోవాలి. అయితే ఒక పని చేయమ్మా. ఏం చేయమంటావు? మొదటిగా అప్పం చేసి నాకే పట్టుకురా. ఒక్కసారి ఆలోచించండి. సరేపతు విధవరాలు అంగీకరించగలదా? తన జీవితం సమస్యలో ఉంది, తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, తన బిడ్డ తాను జీవితము ప్రమాదంలో ఉంది, చావు బ్రతుకుల మధ్య ఉంది. చావు బ్రతుకుల మధ్య నా కుటుంబం, కరువుతో అల్లాడిపోతున్న కుటుంబం, తినడానికి కూడా సరిగా తిండి లేని కుటుంబం. ఇప్పుడు ఏం చేయాలట? దేవుని మాట వినాలట. ఇప్పుడు ఏం చేయాలట? దేవుడు చెప్పింది చేయాలట. దేవుడు ఏం చెప్పాడు? నీ దగ్గర ఉన్న దాంట్లో మొదటిగా ఏలియాకు పెట్టు. ఇప్పుడు ఇంతకీ అది ఏలియా చెప్పిందా లేకపోతే దేవుడు ఏలియా ద్వారా చెప్తున్నాడా? మీరు చెప్పాలి నాకు. ఏలియా అడిగాడా లేకపోతే దేవుడు అడిగించాడా? ఏమని? సరే, పిండి కొంచెం ఉందని చెప్పి అంటున్నావు, నూనె కొంచెం ఉందని చెప్పి అంటున్నావు, ఏదో 2-3 అప్పములు చేసుకుంటాను అంటున్నావు. సరే, కానీ నువ్వు మొదటిగా చేస్తావే అప్పము, అది నువ్వు తినొద్దు, మీ అబ్బాయి తినొద్దు. మరి ఏం చేయాలి? నాకు పెట్టు. అడుగుతున్నా, కష్టం కాదు? అడుగుతున్నా, అది మనం వినడానికి ఇబ్బందిగా లేదు? అడుగుతున్నా. సరేపాతు విధవరాలు, అయ్యా ఇది ఏమిటయ్యా, నాకే తిండి లేక, మా అబ్బాయికి తిండి లేక, ఇంట్లో కరువుతో అల్లాడిపోతూ చావు బ్రతుకులు మేము తల్లడిల్లిపోతూ ఉంటే తీసుకొచ్చి నీకిమ్మమంటావేమిటి? కానీ దేవుడు అదే చెప్పాడు. ఏమని చెప్పాడో చూద్దాం రండి. 17వ అధ్యాయము 16వ వచనము 14వ వచనం కూడా చూడండి. మొదటి అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురా,
మొదటిగా నువ్వు చేసిన అప్పము నాకు తీసుకురా, తర్వాత నీకు నీ బిడ్డకు చేసుకో. ఎంత కష్టం అండి అది, వినడానికే కష్టంగా ఉంది. సరే, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవరు చెప్పారు ఇది? చెప్పండి. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు. నీ గురించి ఆలోచించడం పక్కన పెట్టు, నీ కుమారుడు గురించి ఆలోచించడం పక్కన పెట్టు. మొదటిగా దేవుని చిత్తము చేయటము మొదలుపెట్టాం. ఎస్, ఆ రోజు సరైపోతే విధవరాళ్ళకి దేవుని చిత్తం చేయటం, దేవుని చిత్త ప్రకారం ఇవ్వటం చాలా కష్టం. ఎందుకని? కరువులో ఉంది, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంది. అప్పుడు ఏలియా అంటున్నాడు, మొదటిగా నువ్వు నాకు ఇవ్వాలి. ఎలా ఇవ్వగలుగుతానయ్యా? అది దేవుని చిత్తం. ఆ విధవరాలు తన గురించి కన్నా, తన బిడ్డ గురించి కన్నా దేవుని చిత్తమునకే మొదటి స్థానాన్ని ఇచ్చిందండి. ఆనాడు పిండి బుడ్డి అంతే, ఎప్పటికప్పుడు దేవుడు నింపుతూ వచ్చాడు. అది వారికి క్షేమం. నీ బుడ్డి ఎప్పటికప్పుడు దేవుడు నింపడం క్షేమం. అధికంగా ఆశించు మాకు, అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. అలా కొని తెచ్చుకోకూడదని చెప్పి దేవుడు మనకి ఎప్పటికప్పుడు ఏమి ఇవ్వాలో అదే ఇస్తున్నాడు. అవునన్న వారు చూపిస్తారా? పరిశుద్ధ